హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు JyothiSrikanth తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నేనైతే సూపర్ ఉన్నాను. ఈరోజు ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే వైట్ షర్ట్స్ పైన పసుపు మరకలు ఎలా పోగొట్టాలి అని. దానికోసం నిమ్మరసం తీసుకోవాలి. ఇంకా సర్ఫ్, ఏ సర్ఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మీరు ఇంట్లో ఏది వాడితే అది. తర్వాత బేకింగ్ సోడాని మనం ఎక్కడైతే మరకలు ఉన్నాయో వాటిపైన లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మా హస్బెండ్ షర్ట్కి అయితే హ్యాండ్స్ కర్వ్స్ ఉంటాయి కదా, సో అక్కడ మాత్రమే పసుపు అంటింది. ఆ పసుపు అంటిన మరక మొత్తం కవర్ చేసుకోవాలి మనం సోడా ఉప్పుతో. తర్వాత దానిపైన నిమ్మరసం ఉంది కదా, నిమ్మరసం వెయ్యాలి. మొత్తం కంప్లీట్గా మనం ఎక్కడైతే సోడా ఉప్పు వేసామో దానిపైన అంతా కూడా నిమ్మరసం అనేది యాడ్ చేసుకుంటే మనకి చూసారు కదా ఎలా పొంగుతుందో, మొత్తం అలాగా పొంగుతుంది. తర్వాత మనం సర్ఫ్ ఉంది కదా, ఆ సర్ఫ్ని దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్గా యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, వర్క్ అయింది కాబట్టే నేను మీతో షేర్ చేస్తున్నాను. వర్క్ అవ్వకపోతే అస్సలు షేర్ చేయను కదా. సో ఇది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా, సో దాంతో బాగా రబ్ చేసుకోవాలి. బాగా అది లేని వాళ్ళు టూత్ బ్రష్తో అయినా రబ్ చేసుకోవచ్చు. అలాగా బాగా రబ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని హాట్ వాటర్లో నానబెట్టాలి ఒక 1 అవర్ పాటు. చాలా ఎక్కువగా రుద్దుతున్నాను. చూసారు కదా, మొత్తం రుద్దేసిన తర్వాత కొన్ని వాటర్ పోసేసాను. తర్వాత మనం వేడి నీళ్ళు తీసుకోవాలి. షర్ట్ మునిగేంత వరకు తీసుకుంటే సరిపోతుంది. నాకు తెలియక కొంచెం ఎక్కువ తీసుకున్నాను, పర్లేదు, ఎక్కువ తీసుకున్నా పర్లేదు. సో ఆ హాట్ వాటర్లో అయితే పెట్టేసుకోవాలి షర్ట్ అనేది. మరీ మసిలి పొగలొచ్చే వాటర్ ఉండాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా ఉన్న వాటర్ అయినా సరిపోతుంది. తర్వాత మనం నార్మల్ వాష్ చేసుకోవటమేనండి, సోప్ పెట్టి. మనం మామూలుగా హ్యాండ్స్తో అయినా వాష్ చేసుకోవచ్చు, మిషన్లో అయినా వేసుకోవచ్చు. కానీ ఆరవేయటం మాత్రం కంపల్సరీ ఎండ తగిలేలా ఎండబెట్టాలి షర్ట్ని అయితే. సో చూస్తున్నారు కదా, నేను ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఆ మరకలన్నీ కంప్లీట్గా పోయాయి. చూసారు కదా, కంప్లీట్ వైట్ వచ్చేసింది. సో రిజల్ట్ అయితే చాలా బాగుందండి, అందుకే షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.